హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు రెసిపీ ఏంటంటే ప్రాన్స్ పులావ్. మరి లేట్ చేయకుండా దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఓకేనండి. నేను ప్రాన్స్ పులావ్ కోసం అయితే ఒక 1/2 kg ప్రాన్స్ని అయితే తీసుకున్నాను. దాన్ని ముందుగా క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసేసి దాంట్లోకి అయితే ఒక 1.5 స్పూన్ కానీ ఒక 2 స్పూన్స్ వరకు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని, ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక దాంట్లోకి 1 స్పూన్ వరకు గరం మసాలాని, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మనకి బిర్యానీ మసాలా కానీ మీకు అందుబాటులో లేకపోతే 2 స్పూన్స్ వరకు గరం మసాలానే యాడ్ చేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి లాస్ట్గా ఒక నిమ్మకాయను కూడా పిండేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక 1/2 kg రైస్ని అయితే నేను తీసుకున్నానండి. ఒక 1/2 kg బాస్మతి రైస్ కానీ లేదంటే మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్ని అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా దాంట్లో వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుందండి. రైస్ని ఎక్కువగా కూడా నానబెట్టుకోకండి. మీరు ఒకవేళ అర్జెంటుగా చేసుకోవాలైతే సోక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుక్కర్లో కాబట్టి మనం చేసేది త్వరగానే ఉడికిపోతుంది. తర్వాత ఏంటంటే నేను స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి బదులు మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ అంటే మీకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే అనాస పువ్వు, బిర్యానీ ఆకుల్ని, లవంగాలు, యాలకులు ఇవన్నీ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్ అయితే పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీరని ఉంటే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలను అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోండి బాగాను. ఇలా బాగా కుక్ చేసుకున్నాక మీకు కావాలంటే ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే మేము పెరుగు చట్నీతో తిందామని నేను ఇందులో అయితే స్పెసిఫిక్గా యాడ్ చేయలేదు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సోప్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా గరిటెతోని మిక్స్ చేసుకుందాము. అటు ఇటు ఒకసారి కిందకి పైకి కూడా తిప్పుకుంటూ రైస్ని అయితే ఒక 1 మినిట్ వరకు అలాగా ఫ్రై చేసుకుంటే ఇందులో టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేనైతే ఒక 2 గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకున్నానండి. 2 గ్లాస్కి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని మనం చూసుకుని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనం పైన ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి, అలాగే కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో ఉంచండి. ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది 1 విజిల్కి. ఇక్కడ నేనైతే ఎగ్జాక్ట్గా నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నేను అలాగే చేశాను. పర్ఫెక్ట్గా పులావ్ అయితే వచ్చిందండి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీలో ఎంతమందికి ప్రాన్స్ పులావ్ ఇష్టమో కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి ఖచ్చితంగా. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా మరి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.